నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కురుక్షేత్రంలో ధర్మ సంస్థాపన గురించి జరుగుతున్నటువంటి ప్రయత్నంలో జరగవలసినటువంటి హితబోధ కూడా నిరంతరం పరమేశ్వరుడు చేయిస్తూనే ఉంటాడు. ఏమో ఎప్పటికైనా మార్పు వస్తుందేమో, మార్పు వస్తే ఇంతమంది తెగటారిపోవలసినటువంటి అవసరం జరగకూడదు అని ఆయన తన వైపు నుంచి ప్రయత్నం తాను చేస్తూ ఉంటాడు. అందుకేనేమో కృపాచార్యుడు దుర్యోధనుడిని కలుసుకొని ఆ దుర్యోధనుడితో మాట్లాడుతూ ఇంకా యుద్ధం చెయ్యవలసినటువంటి అవసరం ఏముంది అని చెప్పాలనుకున్నాడు. కర్ణుడి మరణానంతరం దుర్యోధనాదులందరూ కూడా శిబిరాలలో పడుకుంటే పాండవుల వలన ఏమైనా ప్రమాదం ఉంటుందేమో, ఒక్కసారి రాత్రికి రాత్రి పాండవులు విరుచుకుపడితే స్వల్పమైన సైన్యంతో తప్పించుకోవడం కష్టము అన్న ఉద్దేశ్యంతో బహిరంగ ప్రదేశంలోనే విడిది చేసి ఉన్నారు. ఆ విడిది చేసి ఉన్నటువంటి సమయంలో కృపాచార్యుడు దుర్యోధనుడితో మాట్లాడుతూ ఆ హితోపదేశాన్ని చేస్తున్నాడు. ఇంతకుముందు రాజులందరూ కూడా కీర్తిమంతులై రాజ్యం కోసం యుద్ధం చెయ్యడం అనేటటువంటిది జరిగింది. కానీ దుర్యోధన మహారాజా, ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధంలో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైనటువంటి వారందరూ కూడా మరణించారు. పాండవులకు కేవలము భుజబలమే కాదు, దైవబలం కూడా అనుకూలంగా ఉంది. ఆ దైవబలము వారి యొక్క ప్రయత్నము కలిసి రాగా వారు శత్రువులందరినీ కూడా నిర్మూలిస్తున్నారు. దానికి తోడు అస్త్ర శస్త్రముల వలన కలిగినటువంటి ఆ దెబ్బల వలన మన వారు నీరసించిపోయారు. ఇక మిగిలినటువంటి సైన్యం కూడా అంత ఉత్సాహంగా లేదు. అటువంటి సమయంలో అవతల పాండవులేమో ఏ విధమైనటువంటి గాయాల పాలు కాకుండా అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, ఉల్లాసంగా ఉన్నారు. ఇటువంటి సమయంలో అర్జునుడనేటటువంటి సింహం మిగిలినటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి వాడిగోళ్లతో యుద్ధరంగంలో ప్రవేశిస్తే ఈ మిగిలిన సైన్యం అంతా కూడా నశించిపోవడం అనేటటువంటిది పెద్ద విశేషం కాదు. ఓ దుర్యోధన, నేను చెప్పిన మాట విను. ఇప్పటికీ 17 రోజుల యుద్ధం పూర్తయిపోయింది. యువతల సైనికులా అలిసిపోయారు, మానసికంగా బాగా కృంగిపోయారు. అర్జునుడి బలమా చిక్కు చెదరకుండా ఉంది. దానికి తోడు వాళ్ళ యొక్క మిగిలినటువంటి సైన్యంలో మానసికమైనటువంటి ఉత్సాహం దిట్టంగా పాదుకుని ఉంది. ఆ పైన నేను చెప్పినటువంటి మాట విను. దీనికి పరిష్కారం ఒకటే. అనిలసుతుండు పూన్కి బలుపారగ గొండొక తీర్చే ఏపు నొందిన భుజ సంపదం కొరత తీర్పంగా ఇంకా కడంగకుండునే మనకు అజాతశత్రుని సమంచిత మార్ధవమూది సంధి సేయ ఉచితమైన కాలమిది ఆగ్రహమున్ చొరణీకు చిత్తమున్. దుర్యోధనుడు ఒక మంచి ప్రతిపాదన చేస్తున్నాడు. ఇప్పటికే భీముడు తాను చేసినటువంటి ప్రతిజ్ఞలు నెరవేర్చుకొని ఉన్నాడు. శత్రు సైన్యాన్ని విశేషంగా హతమార్చి ఉన్నాడు. మిగిలినటువంటి కార్యం ఏదుందో దాన్ని పూర్తి చేయకుండా ఉండడు. అన్యాపదేశంగా దుశ్శాసన సంహారం అయిపోయింది. ఇక దుర్యోధన సంహారం మిగిలి ఉంది. కాబట్టి ఇప్పుడు ధర్మరాజు గారిలో ఉండేటటువంటి సహజమైనటువంటి దయాగుణాన్ని మనకి అనుకూలంగా వాడుకోవడం మంచిది. నువ్వు ఇలా చెప్పానని కోప్పడద్దు. ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి సంధి ప్రతిపాదన చేస్తే తప్పకుండా అది ఫలవంతమవుతుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయడం మంచిది. సమరము నిష్కారణ వైరమునన్ పాటిల్లే ఎల్ల రాజులు భరతోత్తములను మడిసిరి విడు కోపము దీర్ఘక్రోధుడైన పతి కీడొందున్. ఈ యుద్ధం జరగడానికి సరైనటువంటి కారణం కూడా లేదు. నిజంగా చెప్పాలంటే సంధి జరగడానికి ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అన్ని ప్రత్యామ్నాయ మార్గాల యొక్క ద్వారములు మూసివేయబడి యుద్ధం జరుగుతోంది అంటే సమరము నిష్కారణ వైరమునన్ బాటిల్లే. ఇది కేవలముగా తగినంత కారణం లేకుండా జరుగుతున్నటువంటి యుద్ధం. ఇప్పటికే ఎంతోమంది మహారాజులందరూ కూడా పడిపోయారు. ఇప్పటికైనా కోపాన్ని విడిచిపెట్టు దుర్యోధన.
దీర్ఘమైనటువంటి క్రోధాన్ని పొందినటువంటి రాజు మంచి స్థితిని పొందలేడు, నా మాట విను అంటూ కృపాచార్యుల వారు దుర్యోధనుడితో తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, తమకు బలం బెక్కిన తరి సముచితమగు విగ్రహంబు శత్రులకు ఉత్సాహము మీరినప్పుడు కర్తవ్యము సంధి అనంగా విందు మార్యుల చేతన్. ఎప్పుడైనా మన వైపు బలగాలలో ఉండేటటువంటి బలం పూనికతో పెరిగినప్పుడు, మనం ఉత్సాహంగా ఉన్నప్పుడు, విజయం సాధిస్తున్నప్పుడు యుద్ధాన్ని చెయ్యాలి. మన వైపు బలం నశించిపోతున్నప్పుడు మనం శత్రుపక్షంతో సంధి చేసుకోవడమే మంచిది. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో సంధి చేసుకోవడం అనేటటువంటిదే పెద్దల యొక్క అభిప్రాయం ప్రకారం మంచిదైనటువంటి విషయం. అయినా అసలు రాజ్య సంపదను ఎవరు కోరుకుంటున్నాడో ఆ వ్యక్తే నశించిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే ఈ యుద్ధం జరిగి ప్రయోజనం ఏమిటి? కాబట్టి ఇంకైనా నా మాట విను. శ్రీకృష్ణుడు కూడా సంధికి కాదు అని అనడు. శ్రీకృష్ణుడు ఏం చెప్తాడో దాన్ని పాండవులు కాదనరు. కాబట్టి ఆ శ్రీకృష్ణుడు ధర్మరాజు కలిసి చేసినటువంటి నిర్ణయాన్ని భీమ, అర్జున, నకుల, సహదేవులు ఆమోదిస్తారు కనుక సంధి తప్పకుండా జరిగి తీరుతుంది. అందరం ప్రశాంతంగా ఉండొచ్చు. అయితే నేను యుద్ధానికి భయపడో, ప్రాణానికి భయపడో ఈ మాటలు చెప్తున్నాను అని మాత్రం దుర్యోధన నువ్వు అనుకోవద్దు. అంటే దుర్యోధనుడు కృపాచార్యుడికి జవాబు చెప్తూ, కపటంబు జూదంబు ఘటించి రాజ్యంబు కొని ధర్మజునిమది కుందజేసి సభకేకవస్త్ర రజస్వలనమ్మి పాంచాలి ముందల పట్టి ఇచ్చి సంధిసేయకపుని శౌర్యేతించిన అవిధంబున అప్రియంబునర్చి పలువురితో కూడి సౌభద్రునొక్కని బాలు గిట్టి ఎత్తరగున కీటడంచి నేడు దుశ్శాసనుని రొమ్ము నెత్తుర నిలసుతుడు ముదమున త్రావుట సూచి కొరత ప్రతిన తీర్చునతండని భయము పొందుకోరిన అదియేల పొసగు చెప్పుమా. ఎప్పుడూ ఏదో వ్యతిరేకమైనటువంటి కోణంలోనే ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడు కనీసం మిగిలిన వాళ్ళు బ్రతకాలి అన్న ఆలోచనతో పెద్దలు చెప్పిన మార్గాన్ని అంగీకరించడానికి కూడా ఇష్టపడడం. ఏమిటో పాండవులు అనేటప్పటికి అంత కోపం. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, ఒకనాడు కపటమైన ఉపాయంతో మనం జూదమాడి ధర్మరాజు గారి యొక్క ఐశ్వర్యాన్ని అంతటినీ కూడా తీసేసుకున్నాం. సభకి ఏకవస్త్ర రజస్వల అయినటువంటి ద్రౌపదీదేవి యొక్క కేశపాశాన్ని పట్టి ఈడ్చి రప్పించాం. ఆ పైన సంధి చేయడానికి ప్రయత్నించినటువంటి కృష్ణ పరమాత్మని చాలా అప్రియమైనటువంటి రీతిలో ప్రవర్తించి ఆయన మనసు గాయపడేటట్టుగా చేసి సంధి జరగకుండా చూశాం. ఒక్కడైనటువంటి ఆ సుభద్రా కుమారుడైనటువంటి అభిమన్యుణ్ణి కుట్ర చేసి అందరం కలిసి చంపేశాం. ఇవాళ దుశ్శాసనుని యొక్క గుండెలు బద్దలగొట్టి భీముడు నెత్తురు త్రాగి ఇక నా ప్రతిజ్ఞలలో మిగిలినది కేవలం దుర్యోధనుణ్ణి సంహరించి తలతన్నడమే అని అన్న తర్వాత నేను సంధి కోసం ప్రయత్నిస్తే భీముడికి భయపడిపోయి సంధి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానంటారు తప్ప దాని వలన వచ్చే ప్రయోజనం ఏమిటి అంటూ, రాజులు భక్తి కొల్వగా ధరావలయంబకిలంబు దర్ప విభ్రాజిత వృత్తినీలి అనురక్తుల బ్రోచుచు శత్రుకోటికిన్ తేజము తప్పచేయుచు అతి ప్రమదంబుననున్న నాకు ఇంకాజియే కాక ఒక్కని దయంకను రాజ్య సుఖంబులిటికిన్. ఒకానొకనాడు నేను సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రోజులలో రాజులందరూ కూడా నా యందు విశేషమైనటువంటి భక్తి చేత, గౌరవం చేత, భయం చేత ప్రవర్తిస్తుంటే నా అనుచరులందరికీ కూడా చేయవలసినంత అనుగ్రహాన్ని నేను చేస్తూ మిగిలినటువంటి శత్రువులందరినీ కూడా శక్తిహీనులను చేస్తూ ఎంతో సంతోషంగా రాజ్య పరిపాలన చేశాను. అటువంటిది ఇవాళ ఎవరో ఒకరు దయతో నాకు ఇచ్చేటటువంటి అవకాశం వల్ల రాజ్యభోగాలు అనుభవించడం అనేటటువంటిది నాకు సుతారము ఇష్టమైనటువంటి విషయం కాదు. అందుకని యుద్ధం జరగవలసిందే తప్ప వేరొక రకంగా మనం ఆలోచన చేయడానికి అవకాశం లేదు అని తేల్చి చెప్పేస్తే కృపాచార్యుడు అక్కడతో ఆ ప్రతిపాదన ఆపేయడం ఊరుకొని, ఏది ఏమైనప్పటికీ ఇవాళ ఇక్కడ మనం నిద్రపోవడం అనేటటువంటిది మంచిది కాదు, బహిరంగ ప్రదేశంలో ఉన్నా కూడా ప్రమాదమే కనుక ఇక్కడికి దగ్గరలో సరస్వతీ నది తీరానికి వెళ్ళిపోయి అక్కడ ఉండేటటువంటి బహిరంగ ప్రదేశంలో మనందరం కూడా విడిది చేద్దామని చెప్పి
అక్కడికి వెళ్ళి అందరూ కూడా ఆహార పదార్థాలని స్వీకరించి సంతోషంగా ఉన్నారు. అటువంటి సమయంలో ఈ కర్ణుడు మరణించి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు సర్వసైన్యాధిపతిగా ఎవరిని నియమించాలి అన్న విషయంలో ప్రస్తావన వస్తే దుర్యోధనుడు దానికి తగిన వ్యక్తిని సూచించమని మిగిలినటువంటి వారిని అడిగితే అందులో అశ్వత్థామ లేచి ఒక మాట అన్నాడు. నిన్ను బట్టి పాండుపుత్రులం తన మేనల్లుర తొరంగె ధరణీశ్వర, ఈతని గడిచిన పరమహితులు మనకు కలరే, ఇతడు లోకమాన్యుడు కాడే. నిజానికి ఈ శల్యుడికి పాండవులు మేనల్లుళ్ళు, ఈయన మేనమా. కానీ ఈయన తనకి నీ మీద ఉన్నటువంటి అభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని పాండవుల దగ్గరికి వెళ్ళడం కూడా మానేసి నీతో కలిసి ఉంటున్నాడు, నీతో కలిసి యుద్ధం చేస్తున్నాడు. నీ యొక్క ప్రియం గురించి ప్రవర్తించేటటువంటి వాడు ఇంతకన్నా వేరొకడు ఉంటాడా? కాబట్టి మనం ఆలోచించవలసిన అవసరం ఏముంది? ఈ శల్యుడికి సర్వసైన్యాధిపతిగా పట్టాభిషేకం చేద్దామన్నారు. వెంటనే ఆ దుర్యోధనుడు ఆ శల్యుడికి సర్వసైన్యాధిపతిగా పట్టాభిషేకం చేయడానికి ప్రయత్నం చేస్తూ, నువ్వు మేము ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టి మాకందరికీ కూడా విజయాన్ని చేకూర్చాలి, పాండవ సైన్యాన్నంతటినీ కూడా నిహతుల్ని చెయ్యాలి అని కోరితే శల్యుడు దానికి అంగీకరించి ఆ సర్వసైన్యాధిపత్యం స్వీకరిస్తాను అని మాట ఇచ్చి దుర్యోధనుడితో అంటున్నాడు. గంగానందను పోటు మెచ్చక గురుంకాదంచు రాధాతనూజుం కీడాడుచు ఈతడెవ్వడుకో ఎంచున్ శల్యుడే ఇట్టి వానింకయ్యంబుల మున్నుగానమనుచున్ వేభంగులన్ చూపరులెల్ల కీర్తింప ధను కళా నిపుణ లీలా ఖేలతన్ చూపెదన్. ఓ దుర్యోధన, నువ్వు నాకు సర్వసైన్యాధిపత్యం ఇస్తాను అని అంటున్నావు, పరమ సంతోషంగా స్వీకరిస్తాను. నేను యుద్ధానికి వెళ్ళినప్పుడు నా యొక్క యుద్ధ లాఘవాన్ని చూసినటువంటి శత్రువీరులు భీష్ముడి యొక్క యుద్ధం, ద్రోణుడి యొక్క యుద్ధం, కర్ణుని యొక్క యుద్ధం, ఈ శల్యుని యొక్క యుద్ధం ముందు ఏపాటిది, నిజంగా శల్యుని యుద్ధమే యుద్ధం అని చెప్పి ఇటువంటి యుద్ధం పూర్వం ఎప్పుడూ చూడలేదు, ఏమి మహావీరుడు శల్యుడు అని అందరూ మెచ్చుకునేటట్టుగా నా యొక్క విలువిద్యనంతటినీ కూడా ప్రదర్శిస్తాను, నా పరాక్రమాన్ని, నా భుజముల యొక్క శక్తిని ప్రదర్శించి నీకు విజయాన్ని చేకూరుస్తాను అని చెబితే చాలా సంతోషించిన వాడై దుర్యోధనుడు ఆ సరస్వతీ నదీ జలాలని బంగారు కలశలతో చెప్పించి బ్రాహ్మణుల యొక్క మంత్రములు చదువుతూ ఉండగా, ఆ బ్రాహ్మణులు ఆశీర్వచనం చేస్తూ ఉండగా సైన్యాధిపత్య చిహ్నమైనటువంటి పట్టబంధాన్ని తొడిగి సర్వసైన్యాధిపతిగా శల్యుణ్ణి అభిషేకించాడు. తర్వాత ఆశీస్సులతోటి స్తుతులతోటి జనులందరూ కూడా సంతోషంతో ధ్వని చేస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి మంగళధ్వనులన్నీ కూడా చేయించి ఆ శల్యుణ్ణి సంతోషపెట్టాడు. తదనంతరం యుద్ధం ప్రారంభమయ్యేటటువంటి సమయం ఆసన్నమైంది. శ్రీకృష్ణ పరమాత్మ పాండవ పక్షం వంక చూసి ప్రత్యేకించి ధర్మరాజుతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. మహానుభావుడు ఎంత గొప్పగా భవిష్యత్తుని నిర్ణయిస్తాడో, ఎంత గొప్పగా బలాబలాల్ని లెక్క పెడతాడో, ఎంత గొప్పగా జరగబోయేటటువంటి పరిణామములను ఊహ చేస్తాడో, ఎంత గొప్పగా ఎవరిని సంహరించాలన్న దాని మీద వ్యూహరచన చేసి నిర్ణయం చేస్తాడో. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అండదండలు లేనినాడు పాండవ వీరులు నిజంగా కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు అంత గొప్ప యుద్ధంలో ఎలా గెలిచి ఉండేవారు అనిపిస్తుంది. ఎప్పటికప్పుడే ఎక్కడికక్కడే తనదైనటువంటి శైలితో ఆ యుద్ధానికి ఎప్పుడూ అనుకూల్యతని సిద్ధింపచేస్తూ ఉంటాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడుతూ, శల్యు నిరుంగుదు శౌర్య ధైర్యంబులు అగ్గలమాతనికి బాహుబల ఘనుండు గాంగేయ కుంభజ కర్ణుల మిగిలెడు కాదీని సముడగు కాని అసదుకా తలంపగరాదు కౌరవపతి మాన్యుచేయుట అధిక విజృంభణంబు చూపు భీమునకు అర్జునునకు ఎనయంగరాదు సాత్యకి కొర్వరాదు పార్షతునకు తత్సోదరులకు మార్కొని పెనంగి బ్రతుకరాదు నీ వీట నా బల్లిదునకు ఎదురు రధికునిగాన అనేక హేతి నిపుణ శార్దూల విక్రమ నీవు దక్కా.
ధర్మరాజుతో మాట్లాడుతూ అంటున్నాడు, ఆ శల్యుడి గురించి నాకు తెలుసు ధర్మరాజా, అతని యొక్క పరాక్రమాన్ని, అతని యొక్క భుజ వైభవాన్ని తక్కువ చేసి చూడడానికి సాధ్యం కాదు. భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కర్ణుణ్ణి కూడా ఒకవైపు నుంచి ఆలోచిస్తే పరాక్రమంలో దాటినవాడు, లేదా సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు. తక్కువ శల్యుడు అని మాత్రం మనం ఆలోచన చెయ్యకూడదు. పైగా ఎవరైనా పొగిడినా, ఎవరైనా గొప్ప పదవినిచ్చినా పొంగిపోయి ఆ ఉత్సాహం ద్విగుణీకృతం అయిపోతుంది. ఇప్పుడు దుర్యోధనుడు శల్యుణ్ణి నమ్మి ఆయనకి సర్వసైన్యాధిపత్యం ఇచ్చి అభిషేకించాడు. ఆ కారణం చేత ద్విగుణీకృత ఉత్సాహంతో యుద్ధానికి వస్తాడు. అలా వచ్చినప్పుడు భీముడు కానీ, అర్జునుడు కానీ, సాత్యకి కానీ, దుష్టజుమ్నుడు కానీ, ఇతరులు కానీ అతనికి ఎదురు నిలబడి యుద్ధం చేయడం సాధ్యమైనటువంటి విషయం కాదు. అంత గొప్ప పోరాట పటిమను ప్రదర్శిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆ శల్యుడు మరణించడానికి ఒకే ఒక మార్గం ఉంది. నువ్వే ఆ శల్యుణ్ణి సంహరించాలి, నువ్వే అతనితో యుద్ధం చెయ్యాలి అని ధర్మరాజుతో చెప్పాడు. ఎందుకని అంటే ధర్మరాజుకి మాట ఇచ్చాడు, పాండవులంటే నాకు చాలా ప్రేమ అని చెప్పాడు. మీ విజయం నేను మనసులో ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను అన్నాడు. అందుకని కొంచెం ధర్మరాజు గారితో యుద్ధం చేసేటప్పుడు మాత్రం మానసికమైనటువంటి నలుగుడు ఉంటుంది. అందుకని దాన్ని అవకాశంగా తీసుకుని శల్యుడు నిరుత్సాహపడేటట్టు చేసి ధర్మరాజు మట్టు పెట్టడానికి ప్రయత్నించాలి తప్ప అన్యులకు శల్యుణ్ణి మట్టు పెట్టడం అంత తేలికైన విషయం కాదు. కాబట్టి ఇతరుల ప్రసక్తి వద్దు, నువ్వే యుద్ధం చెయ్యి అంటూ అతడు మేనమామయ్యను కృపదక్కుము రాజధర్మమును పురస్కరించి అతుల విక్రమక్రియాపాటవంబున అవిరోధినామ మడపవలయు. మన మేనమామ కదా, చంపేయడమా, క్రూరంగా ప్రవర్తించడమా, బాణాలు వేయడమా, పడగొట్టేయడమా, ఇటువంటి ఆలోచనలు పెట్టుకోకు ధర్మరాజా. ఇక్కడ కావలసినది యుద్ధంలో జయం అంతే. కాబట్టి రాజధర్మానికి మాత్రమే ప్రాముఖ్యతని ఇచ్చి సాటిలేని పరాక్రమంతో ప్రకాశించేటటువంటి లక్షణం కలిగినటువంటి ఆ శల్యుణ్ణి నువ్వే పడగొట్టాలి అని ధర్మరాజు గారికి చెప్తే ధర్మరాజు గారు అంగీకరించాడు. అంగీకరించిన తరువాత అందరూ యుద్ధభూమిలోకి ప్రవేశించారు. భయంకరమైనటువంటి యుద్ధం యథావిధిగా ప్రారంభమైంది. కౌరవులు సర్వతోభద్ర వ్యూహాన్ని రచించారు, పాండవులు త్రిముఖ వ్యూహాన్ని రచించారు. ఆ ప్రారంభంలోనే నకులుడు చేసినటువంటి భయంకరమైన యుద్ధంలో కర్ణుడి యొక్క కుమారులైనటువంటి చిత్రసేనుడు, సత్యసేనుడు, సుశర్మ అనబడేటటువంటి వారు మరణించారు. కర్ణుడు మరణించగా ఇక కర్ణుడి యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురిని నకులుడు సంహరించాడు. భీముడికి శల్యుడికి మధ్య గొప్ప గదాయుద్ధం జరిగింది. ఇద్దరూ కూడా సాటిలేని యుద్ధం చేసుకోవడంలో ఒండరులు ఆ గదలు పెట్టి కొట్టుకున్నప్పుడు మెడ పక్కన ఉండేటటువంటి బలమైనటువంటి నరముల మీద ఆ గదలు తగిలి ఇద్దరూ కూడా ఏకకాలంలో మూర్ఛ పొంది యుద్ధభూమిలో పడిపోయారు. ఆ పడిపోయినప్పుడు పడియును గద విడువని ఆ కడిదిమగని గృచ్చి ఎత్తి గారవమున అందిడి తొలగంకొనిపోయెను వడిముడి తెప్పరియనంత వసుదాధీశ. ఆ కృపాచార్యుల వారు చూసి అయ్యో సర్వసైన్యాధిపతి అయినటువంటి ఈ శల్యుడు భీముడితో యుద్ధం చేసి దెబ్బతిని నేల మీద పడిపోయాడు అనేటటువంటి ఉద్దేశ్యంతో వెంటనే ఆ శల్యుణ్ణి పైకెత్తి తన యొక్క రథంలో పెట్టుకొని కృపాచార్యుల వారు తీసుకెళ్ళిపోయారు. దానివల్ల మళ్ళీ భీముడు తెప్పరిల్లినా శల్యుడితో వెంటనే యుద్ధం జరగడానికి అవకాశం కలగలేదు. కానీ ఆ శల్యుడు నిజంగానే కృష్ణ పరమాత్మ ఏదైనా మాట అన్నారు అంటే తప్పుతుందా? ఆ రోజున విజృంభించి ఎంత గొప్ప యుద్ధం చేశాడు అంటే ధర్మరాజు గారిని, భీముణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి, సాత్యకిని ఐదుగురిని కూడా బాణాలతో మూర్ఛపోయేటట్టుగా పడగొట్టాడు. అప్పుడు ధర్మరాజు గారంతటి వాడు మనసులో ఒక మాట అనుకున్నాడు, శ్రీకృష్ణుడి యొక్క మాట అబద్ధమయ్యేటటువంటి అవకాశం లేదు. ఈ శల్యుడి యొక్క విజృంభణం చూస్తుంటే
భీముడు మొదలైనటువంటి వారు, సాత్యకి మొదలైనటువంటి వారు కూడా భరించడం చాలా కష్టంగా ఉంది. వీడు ఉపద్రవం తీసుకురాడు కదా అని భయపడేటట్టుగా యుద్ధం చేస్తున్నాడు. అటువంటి సమయంలో అవతల వైపున ఉన్నటువంటి వీరులు, ఆ సంశప్తకులు విజృంభించి అర్జునుడి మీద పడ్డారు. అర్జునుడు తనదైనటువంటి శైలిలో యుద్ధం చేస్తూ అనేకమైనటువంటి బాణ పరంపరల చేత, ఆయుధముల చేత ఆ సంశప్తకులందరినీ కూడా కప్పేశాడు. అంత గొప్ప యుద్ధం అర్జునుడికి ఆ సంశప్తకులకు జరుగుతోంది. ఆ జరుగుతున్నటువంటి సమయంలో సురధుడు అనబడేటటువంటి పాంచాల రాజకుమారుడు అశ్వత్థామ చేతిలో మరణించాడు. ఆ శల్యుడు ఆ రోజున ఎంత గొప్పగానో విజృంభించాడు. యువతల అర్జునుడు సంశప్తకుల మీద విజృంభించి మొట్టమొదటి నుంచి కూడా ఆ సంశప్తకులలో అర్జునుడితో యుద్ధం చెయ్యడంలో విశేషమైనటువంటి పోరాట పటిమ చూపిస్తున్నటువంటి ఆ సుశర్మ యొక్క గుండెల్ని బాణంతో చీల్చి సంహారం చేశాడు. ఆ శల్యుడి యొక్క విజృంభణం ఆ రోజున ఎంత దారుణంగా ఉంది అంటే, కరుల తుంచెడు వేళ గిరుల దుర్మాడు సంక్రందను కైవడి కానవచ్చు, అరదముల్ తెరలించునప్పుడు పరమొగల్ విరియించు బలుగాట్పు విధము మెరయు, హయముల చెండాడు నరుగు చోట్లను లేళ్ల గమి గిట్టు కోల్ పులి కరణియులయు, భటులకు నరుగుచో పసలేని పెనుగాన దరికొను చిచ్చు చందమున కలుగు, కసిమసంగిన అంతకు కరణి అంత్యకాల రుద్రుని దర్పము, అకాండ మృత్యు ముఖము నుగ్రభాగము తోచు, మొనయు వీర సమితి తెగటార్చునప్పుడా శల్యునందు. ఆ శల్యుడు ఆ రోజున యుద్ధం చేస్తుంటే ఎంత దారుణంగా ఉంది అంటే, ఆ శల్యుడు పాండవ పక్షంలో ఉండేటటువంటి ఏనుగులన్నింటినీ పడగొట్టేస్తున్నప్పుడు ఏదో దేవేంద్రుడు వజ్రాయుధం పట్టుకుని వచ్చి పర్వతాల రెక్కలన్నీ తరిగేస్తున్నాడా అన్నట్టుగా ఉంది. రథాల్ని పడగొట్టేసేటప్పుడు ఏదో ఒక పెద్ద పెనుగాలి వచ్చి మేఘములనన్నింటినీ చెల్లాచెదరు చేసేస్తోందా అన్నట్టుగా ఉంది. ఆ గుర్రాలనన్నింటినీ కూడా సంహరించి గుంపులు గుంపులుగా పడిపోయేటట్టు చేసేటప్పుడు ఒక పెద్ద పులి విజృంభించి లేళ్ల గుంపుల్ని సంహరిస్తోందా అన్నట్లుగా ఉన్నాడు. భటులను సంహరించేటప్పుడు ఒక సారం లేనటువంటి అరణ్యాన్ని కార్చిచ్చు కాల్చేస్తే ఎలా కాల్చేస్తుందో అలా సంహారం చేస్తున్నాడు. అటువంటి వాడు ప్రళయకాల రుద్రుడు దర్శనమిస్తే ఎలా ఉంటుందో, సాక్షాత్ యమధర్మరాజు గారు యుద్ధభూమిలోకి వస్తే ఎలా ఉంటుందో, ఆకస్మికంగా మృత్యుముఖం యుద్ధభూమిలో దర్శనమిస్తే ఎలా ఉంటుందో అట్లా భయంకరమైనటువంటి రీతిలో అందరినీ కూడా పడగొట్టేస్తూ అపారమైనటువంటి పరాక్రమంతో యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు ఇక ధర్మరాజు శల్యుడిని ఇట్లాగే ఉపేక్షిస్తే ప్రమాదం ఏర్పడుతుంది అనేటటువంటి భావంతో ఎందుకు అని అడగద్దు అని చెప్పి నకులుణ్ణి సాత్యకిని కుడివైపు నుంచుకొని, సహదేవుణ్ణి దృష్టద్యుమ్నుణ్ణి ఎడమవైపు నుంచుకొని, అర్జునుణ్ణి వెనక వైపున దగ్గరగా ఉండమని భీముణ్ణి ముందరుంచుకొని ఆ శల్యుడితోటి యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి ఇద్దరి మధ్య ఘోరమైనటువంటి సంగ్రామం జరుగుతోంది. ఆ జరుగుతున్నటువంటి సమయంలో ఇక చేయి కదపడానికి వీలు లేనంత గొప్ప విజృంభణంతో ఆ ధర్మరాజు గారు శల్యుడి మీద విజృంభించాడు. ఆ విజృంభించినటువంటి సమయంలో శల్యుడు ఇంచుమించు పడిపోయేటటువంటి స్థితి ఏర్పడినప్పుడు అశ్వత్థామ శల్యుడిని రథం మీద పెట్టుకొని ఆ యుద్ధభూమి నుండి తప్పించాడు. తర్వాత మళ్ళీ శల్యుడికి ధర్మరాజుకి యుద్ధం ప్రారంభమైనప్పుడు ఆ శల్యుడి యొక్క విజృంభణాన్ని ఆ రోజు చూసినటువంటి ధర్మరాజు గారికి అనుమానం వచ్చింది. గెలువుము శల్యుని నీవని పలికి ముకుందుండు నన్ను బనిచినవాడు, ఆ పలుకులకు అసత్యత్వము కలుగక నేర్చునుకో దైవ ఘటన బలమునన్. శ్రీకృష్ణ పరమాత్మ నన్ను ఆశీర్వచనం చేసి ఇవాళ నువ్వు తప్పకుండా శల్యుణ్ణి సంహారం చెయ్యాలి అని అన్నాడు. కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాటలు ఇవాళ అబద్ధం అవుతాయా ఏమి? దైవఘటన మరొకలా జరుగుతుందా ఏమి? ఏమిటి శల్యుడి విజృంభణం ఇంత గొప్పగా ఉంది అని అనుకుని
మన ప్రయత్నానికి భగవంతుని యొక్క అనుగ్రహం తోడు రానిదే ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వర్తించడం సాధ్యమయ్యేటట్టుగా కనపట్టలేదు అని నిర్ణయించుకున్నటువంటి వాడై ఆయన వెంటనే భగవంతుణ్ణి ప్రార్థన చేశాడు. స్ఫురిత షడర్ధనేత్రుని త్రిశూల సముజ్వలు నిర్గుణన్ గుణాదర సముపాత్తమూర్తి కలిత ప్రభవస్థితి సంహృతి క్రియా నిరతి వివర్తిత త్రిభువనీయ మహనీయుని దైత్యమర్దిని అపురుషవరున్ చతుర్భుజు విభుత్వ మహోన్నతునాశ్రయించదన్. ఆ భగవంతుడికి ప్రార్థన చేస్తూ ఆయనకి నమస్కారం చేస్తూ 3 నేత్రములు కలిగినటువంటి వాణ్ణి, త్రిశూలాన్ని చేతిలో పట్టుకునేటటువంటి వాణ్ణి, సప్తరజస్తమో గుణములనేటటువంటి 3 గుణముల యందు లోకమంతా ప్రవర్తిస్తుంటే ఆ 3 గుణములకు అతీతముగా ఉండేటటువంటి వాణ్ణి, సృష్టి చేసినప్పుడు బ్రహ్మగా, స్థితి చేసినప్పుడు విష్ణువుగా, సంహార ప్రక్రియ చేసినప్పుడు హరుడిగా ఏ ఒక్క మూర్తి ప్రకాశిస్తూ ఉంటాడో అటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి స్వరూపము కలిగినటువంటి వాణ్ణి, ఆ 3 భువనముల యందు నిండి నిబిడీకృతమైనటువంటి వాణ్ణి, సర్వమునందు వ్యాపకత్వము కలిగినటువంటి వాణ్ణి, స్థితికార శక్తిగా రాక్షస సంహారం చేసి సర్వకాల సర్వావస్థల యందు ధర్మమును నిలబెట్టాలనేటటువంటి ఉత్సాహముతో ఉండేటటువంటి వాణ్ణి, అందరినీ పరిపాలించేటటువంటి సమర్థత కలిగినటువంటి ఆ పరమాత్మని హరిహర స్వరూపంగా నమస్కారం చేస్తున్నాను అని చెప్పి ధర్మరాజు గారు నమస్కరించారు. తిక్కన గారు తనదైనటువంటి హరిహర స్వరూపమునందుండేటటువంటి భక్తిని ధర్మరాజు గారి మాటల ద్వారా ఆవిష్కరింపచేయడం ఒక అద్భుతమైనటువంటి విశేషం. అట్లా చేస్తూ భండనము సేయు నరుణ కగ్రభాగమున ప్రచండ శూలోగ్రహస్థుడై శత్రుకోటికి డడంచుచు నీ చూడ గేలిసలుపు దేవు జయసిద్ధికై సన్నుతింతు భక్తి. ఈ యుద్ధం జరిగేటప్పుడు ఏ మహానుభావుడు ఎప్పుడూ కూడా అర్జునుడికి ముందు నడుస్తున్నాడో, ఎవరు ప్రచండ శూలోగ్రహస్థుడై చేతిలో త్రిశూలాన్ని పట్టుకుని వెడుతున్నారో, ఎవరు నిజానికి ఈ యుద్ధభూమిలో మా శత్రువులందరినీ సంహరిస్తున్నాడో, ఏ మహానుభావుడు మా విజయానికి కారణమవుతున్నాడో అటువంటి వాణ్ణి నా జయం కోసమని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి నమస్కరించినటువంటి వాడై ఇక ఆ శల్యుడి మీదకి ఏమి ప్రయోగించాలి అని ఆలోచించి ఇతని సమయింపనయ్యచ్యుతుండు ననుంపనిచే నాకు నొరరించిన పాలితడని తలంచి మొగముగ్రతనొందగా శక్తి మీద కనుదోయొలయన్. ఆ ధర్మరాజు గారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శల్యుణ్ణి ధర్మరాజా నువ్వు సంహరించాలి అని నిర్ణయం చేసి నాతో చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను ఈ శల్యుణ్ణి సంహరించడానికి ఏ అస్త్రాన్ని ప్రయోగించాలి అని ఆలోచించి ఒకసారి తన దగ్గర ఉన్నటువంటి శక్తి అనబడేటటువంటి ఆయుధం వంక చూశాడు. చూసి మళ్ళీ ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఉద్దేశించి నమస్కరిస్తున్నాడు. ఒకసారి ఆపండి. నీదశ నాదు చిత్తమున నెక్కునియుండెడి భక్తి భద్ర సంపాదిని కావుటచ్చెరువే భక్త జనాభిమత ప్రధాన విద్యా దయితత్వమేర్పడ జయం వడగూర్పుము దేవా సంశ్రితాంహోదలనంబు నీకు వ్రతము ఉల్లము నాపై నిల్పుమిత్తరిన్. ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఉద్దేశించి ధర్మరాజు గారు ప్రార్థన చేస్తూ ఎవరి యందు నీ యొక్క అనుగ్రహం ఉంటుందో అటువంటి వారికి శుభాలు కలగడం అనేటటువంటిది ఎప్పుడూ ఆశ్చర్యం కాదు. హే పరమేశ్వర, భక్తుల యొక్క ఇష్టాన్ని నెరవేర్చడంలో ఎప్పుడూ కూడా పూనికతో ఉండేటటువంటి నీ యొక్క అనుగ్రహం చేత నాకు విజయం కలిగేటట్టుగా అనుగ్రహించు. ఆశ్రితుల యొక్క పాపాలను ఖండించడం అనేటటువంటిదే ఎప్పుడూ నియమంగా పెట్టుకున్నటువంటి వాడివి నువ్వు. ఇప్పుడు నేను ఈ శక్తి అనబడేటటువంటి ఆయుధాన్ని ఆ శల్యుడి మీద ప్రయోగించేటటువంటి సమయంలో నీ మనసుని నా యందుంచు అని ప్రార్థన చేసి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షించినటువంటి వాడై ఆ శక్తి అనేటటువంటి ఆయుధాన్ని జాగ్రత్తగా ధ్యానం చేసి మిగుల భక్తితో ప్రతిరోజు తాను గంధపుష్పములతో పూజ చేసేటటువంటి ఆ ఆయుధాన్ని శల్యుడి మీద ప్రయోగించాడు. ప్రయోగించగానే దాని యొక్క మిరుమిట్ల కాంతి చేత కన్నులు
కనపడనటువంటి స్థితి వైరివీరుడికి ఏర్పడుతుంది. దాని గంటల చప్పుడు చేత చెవులు వినపడనటువంటి స్థితి ఏర్పడుతుంది. అటువంటి ఆ ఆయుధాన్ని శల్యుడి మీద ప్రయోగిస్తే అట్లు పాండు భూపాలునకు నగ్రసుతుడు మద్రనాథుని వైచిన రౌద్రమెసగా కంకటముదూరి వక్షంబు గడచి వెన్ను వెడలి చని ఆ మహాశక్తి పొడమిజొచ్చే. ఆ ధర్మరాజు గారు ప్రయోగించినటువంటి శక్తి అనబడేటటువంటి అస్త్రం ఆ శల్యుడి యొక్క గుండెల్ని చీల్చేసి వెనక వీపులోంచి బయటికి వచ్చి భూమిలోకి దూరిపోయింది. దూరిపోగానే ఆ రథం మీద ఉన్నటువంటి శల్యుడి యొక్క కళ్ళలోంచి, ముక్కుల్లోంచి, చెవుల్లోంచి నెత్తురు కారుతుండగా ఒక్కసారి రెండు చేతులు చాపి భూమి మీద పడిపోయాడు. ఏదో పెద్ద దెబ్బ తగిలితే ఒక పర్వత శిఖరం ఎలా భూమి మీద పడిపోతుందో అలా శల్యుడు పడిపోయాడు. ఆ శల్యుడు పడిపోవడంతో యుద్ధంలో పెద్ద కంటకం తొలగిపోయింది. ఆ విధంగా నిజానికి కృష్ణ భగవానుడే ఆనాటి యుద్ధంలో జరగవలసినటువంటి కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించి ఆయనే మార్గదర్శనం చేసి శల్య మరణానికి కారణమయ్యారు. తదనంతరం శల్యుడి యొక్క తమ్ముడు యుద్ధానికి వస్తే ధర్మరాజు గారు ధనస్సు పట్టుకొని బాణప్రయోగం చేసి సంహరించారు. ఆ తర్వాత శల్యుడి యొక్క బంధువులందరూ ఒక్కొమ్మడిగా లేచి ధర్మరాజు గారి మీదకి యుద్ధానికి వస్తే వాళ్ళు కూడా మట్టు పెట్టబడ్డారు. ఆ తర్వాత సాత్యకి సాళ్వుణ్ణి సంహరించాడు. క్రమక్రమంగా శత్రువుల యొక్క శక్తి అంతా కూడా సన్నగిల్లిపోతోంది. అటువంటి సమయంలో భీమసేనుడు విజృంభించి 500 రథాలని, 700 ఏనుగుల్ని, 800 గుర్రాల్ని, 10,000 కాల్బలాల్ని తన యొక్క బాణ పరంపరల చేత చంపేశాడు. అసలు మిగిలిన సైన్యమే ఇక తక్కువ కౌరవ పక్షాన. ఇంతమంది మరణించారు. ఇక ఆ దుర్యోధనుడి యొక్క సోదరులు మిగిలినటువంటి వారు దుర్మర్శనుడు, శృతాంతుడు, జైత్రుడు, భూరిబలుడు, రవి, జయత్సేనుడు, సుజాతుడు, దుర్విషహుడు, దుర్విమోచనుడు, అరిహుడు, దుష్ప్రదర్శుడు, శృతపర్వుడు, మహాబాహుడు, సుదర్శనుడు అనబడేటటువంటి వాళ్ళని కూడా 14 మందిని ఆ భీమసేనుడు మట్టుపెట్టాడు. వరుసగా సైన్యం నశించిపోతుండడం, సర్వసైన్యాధిపతి పడిపోవడం, దక్షతతో యుద్ధం చేసేటటువంటి వాళ్ళు లేకపోవడం, పాండవ పక్షంలో ఉండేటటువంటి వీరులు విజృంభిస్తూ ఉండడం దుర్యోధనుడి యొక్క మనసు కలత పొందడానికి కారణములుగా పరిణమించాయి. అటువంటి సమయంలో సహదేవుడు విజృంభించి కఠినమైనటువంటి బల్యంతో అందరూ సంతోషించేటట్టుగా ఆ శకుని యొక్క కుమారుడైనటువంటి ఉలూకుణ్ణి సంహరించాడు. తదనంతరం సహదేవుడు మేనమామ అయినటువంటి ఆ సహదేవుణ్ణి కూడా, ఆ మేనమామ అయినటువంటి శకునిని కూడా సంహరించాడు. ఆ సహదేవుండది శాతభల్లముననుత్సాహోగ్రుడై త్రుంచి దుస్సహ భల్ల ద్వితయంబునన్ కరయుగ స్వైరచ్చిదాకేళి సల్పి హసద్వక్త్ర విలాసముప్పెసగా ఆ భీలజ్యుతి స్ఫార భల్లహతిం కంఠము త్రుంప మస్తకము డొల్లన్ డొల్లి మేనున్ మహిన్. ఆ సహదేవుడు ఆ శకుని ప్రయోగించినటువంటి ఆయుధాన్ని తాను ప్రయోగించినటువంటి బాణముల చేత పడగొట్టేసి పెద్ద నవ్వు నవ్వి 2 చేతులతోటి 2 బల్లెములను పట్టుకుని విసిరితే అందులో ఉన్నటువంటి ఒక బల్లెం ఆ శకుని యొక్క గుండెల్ని చీల్చెయ్యగా రథంలోంచి శకుని కూడా కింద పడి మరణించాడు. ఆ విధంగా ఆ కౌరవ పక్షంలో ఉండేటటువంటి ప్రధానులైనటువంటి వీరులందరూ కూడా క్రమక్రమంగా మరణిస్తున్నారు. ఇక తనని అనుగమించడానికి కూడా దుర్యోధనుడికి ఎవరూ మిగలలేదు. ఇక ఆ పక్షాన మిగిలినటువంటి వారు దుర్యోధనుడు మిగిలాడు, కృతవర్మ మిగిలాడు, అశ్వత్థామ మిగిలాడు, కృపాచార్యుడు మిగిలాడు. యువతల పాండవ పక్షంలో ప్రధానమైనటువంటి వీరులందరూ బ్రతికి ఉన్నారు. కనీసం వెనక తనతో నడిచొచ్చేటటువంటి వాడు ఒక్కడు కూడా మిగలనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులలో ఆ దుర్యోధనుడు రథం దిగి నడిచి వెళ్ళిపోతున్నాడు. ఏకాదశాక్షౌహిణీషుడై పెంపున పొంపిరివోవు అప్పుడమిరేడు వెనుక ఒక్కరుడును చనలేక ఏకాకి అయిపోయి అచటికి అనతి దూరమై ఉత్తరము ముట్టినట్టి తూర్పుననొక్క మడువు ఉన్న
దానిలో అడిగియుండువాడుగా అట్టు లవ్వలనికి చనీ చని విదుర వాక్యంబులు మదితలంచి అధికమతి నృపాలు ననుజుండు చెప్పినట్లకట దాని కొనక ఎనుచు శోక తప్త చిత్తుడయ్యే దైవమివ్వరినిట్లు చెయ్యజాలదు ఏమి చెప్పగలదు. ఒకానొకనాడు 11 అక్షౌహిణీల సైన్యం వెనకాతల వస్తుంటే భీష్మ ద్రోణాది మహావీరులతో కలిసి యుద్ధభూమిలోకి వచ్చినటువంటి వాడు, రాజలాంఛనములతో వచ్చినటువంటి వాడు, ఇవాల్టి రోజున వెనక అనుగమించడానికి కూడా ఒక్కడు కూడా లేకుండా ఆ యుద్ధభూమిలో తానే నడుచుకుంటూ వెళ్ళి ఈశాన్య దిక్కున ఒక మడుగు ఒకటి కనపడితే ఎవ్వరికీ కనపడకుండా ఆ మడుగులోకి వెళ్ళి జలస్తంభనము అనేటటువంటి క్షుద్ర విద్య ద్వారా నీరు తనకి తగలకుండా ఉండేటట్టుగా ఆ నీటిని శిలలతో కట్టినటువంటి గోడలు ఎలా ఉంటాయో అలా మార్చుకోగలిగినటువంటి ప్రక్రియ ఆ క్షుద్ర విద్య ఉపాసన ద్వారా తనకు లభిస్తే దానిని ప్రయోగించి దాక్కుని ఉన్నాడు. దాక్కుని అప్పుడు మనసులో బాధపడుతున్నాడు. అయ్యయ్యో, ఆనాడు విదురుడు సభలో చెప్పాడు, చెప్పిన మాటలు నేను పాటించలేదు, ఆ పాటించనటువంటి దాని యొక్క ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఒక మంచి మాట వినపడినప్పుడు అది పాటించవలసినటువంటి సమయంలో పాటించిన వాడెవరో వాడు ప్రయోజనం పొందుతాడు తప్ప పాటించవలసినటువంటి సమయంలో పాటించకుండా పొందవలసిన నష్టాన్నంతటినీ పొందిన తరువాత అయ్యో నేను ఆ మంచి మాట పాటించలేదు అని బాధపడితే వచ్చేటటువంటి ప్రయోజనం ఏముంటుంది? విదురుడు తన కర్తవ్యంగా ఎన్నో మాటలు చెప్పాడు, ఋషులు చెప్పారు, కృష్ణ పరమాత్మ చెప్పారు, భీష్ముడు చెప్పాడు, ద్రోణుడు చెప్పాడు, ఆఖరికి యుద్ధానికి వెళ్లే ముందు రోజు రాత్రి కృపాచార్యుడు చెప్పాడు. ఎవడు చెప్పిన మాట విన్నాడు కనుక ఇప్పుడు కష్టం వచ్చిన తరువాత జలస్తంభన విద్యలో మడుగులో దాక్కుని అక్కడ మనసులో బాధపడ్డాడు. ఆ విధంగా దుఃఖంతో దుర్యోధనుడు ఆ మడుగులో ఉండగా భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఏ విధంగా చేస్తాడో ఆశ్చర్యం కదా అంటారు. ఇంత గొప్ప వైభవాన్ని అనుభవించినటువంటి దుర్యోధనుడు అంతటి దయనీయమైనటువంటి స్థితిని పొందాడు. ఇక మిగిలినటువంటి వాళ్ళు కేవలంగా అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు ముగ్గురే. ఆ ముగ్గురు బ్రతికున్నారు అన్న విషయం కూడా దుర్యోధనుడికి తెలియదు. ఎందుకని అంటే ఆ యుద్ధభూమి అంత సంకులమైనటువంటి స్థితిలో ఉంది. ఎవరైనా ఉన్నారా, ఎవరైనా వెళ్ళిపోయారా తెలియదు. ఎందుకంటే ప్రతి నిమిషం ఎవరో ఒక వీరుడు పడిపోయాడన్న వార్త వస్తూనే ఉంది. అందులో ఇంకా ముగ్గురు ఉన్నారన్నది కూడా దుర్యోధనుడికి తెలియనటువంటి స్థితి. అటువంటి సమయంలో ఆ కృతవర్మ, అశ్వత్థామ వాళ్ళు ఉన్న చోటికి సంజయుడు వస్తే సాత్యకి ఆయన్ని పట్టి సంహరించపోతే వ్యాస భగవానుడు ప్రత్యక్షమై ఈ సంజయుడికి నేను వరమిచ్చి ఉన్నాను, ఇతను మహాభారత యుద్ధభూమి యందు జరిగినటువంటి సంఘటనలన్నిటినీ కూడా ఆ ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడని ఆ సాత్యకి చెప్పి ఆ సంజయుణ్ణి విడిపించాడు. విడిపించిన తరువాత మునికి వీడ్కోలు పలికి అటు సాత్యకి వెళ్ళిపోయాడు, ఇటు సంజయుడు కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత సంజయుడు జాగ్రత్తగా మడుగులో దాక్కుని ఉన్నటువంటి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ సంజయుడు వచ్చాడు అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి దుర్యోధనుడు సంజయుడితో మాట్లాడుతూ అసలు మన వైపు ఎవరైనా బ్రతికున్నారా అని అడిగాడు. ఒక్క ముగ్గురు మాత్రం బ్రతికున్నారు. కృతవర్మ ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు అని సంజయుడు చెప్తే ఆ దుర్యోధనుడు తన తండ్రితో చెప్పమని సందేశాన్ని సంజయుడితో చెప్తున్నాడు. మారు మానిసి లేకుండా మడిసిరెల్లవారు ఈ దశ పాండు భూవర తనూజులాప్తులంతాము ఉన్నవారాహ ఆహవమున బడక తొలగితి బోటుల పడియు నేను. ఓ సంజయ, మారు మానిసి లేకుండా మడిసిరెల్లవారు ఈ దశ, ఇంకొక మనిషి అన్నవాడు లేకుండా అందరూ పడిపోయారు. యువతల పక్షంలో, అవతల పాండురాజు పక్షంలో ఆప్తులు తాము ఉన్నవా రాహవమునబడక, యుద్ధంలో చచ్చిపోకుండా పాండవులు 5గురు బ్రతికున్నారు. వాళ్ళకి ప్రధానమైనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా బ్రతికున్నారు. నేను తొలగితి బోటుల పడియు నేను, అనేక దెబ్బలు తిని నేను మాత్రం ఎలాగో అలా బయటపడి చావకుండా ఇదిగో ఇక్కడున్నాను. అసలు ఈ బ్రతికుండడమే చాలు, ఇది పెద్ద ఐశ్వర్యం. రాజ్యాన్ని పూర్తిగా
వాళ్ళనే స్వీకరించని, ఇక అటువంటి వాళ్ళు నాకు కొంత రాజ్యభాగాన్ని ఇస్తామన్నా కూడా నాకు ఆ నికృష్టపు కూడు అక్కర్లేదు, నేను స్వీకరించడానికి సిద్ధంగా లేను. ఎందుకని అంటే నా తోబుట్టువులు, నా కుమారులు, నా సేవకులు అందరూ యుద్ధంలో చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ పాండవులు విజయోత్సాహంతో ఉండగా నేను చూడలేను, చూసి సహించలేను. కాబట్టి ఈ మాట ధృతరాష్ట్రుడికి చెప్పు అని సంజయుడితో చెప్పాడు. అప్పుడు కూడా ఎంత అమర్షం చెప్పి, ఇమ్మడువులోన దాగెద ఇమ్ముల నెచటినైనా నీగెద తగు వృత్తమున తొలగి నిలిచి మరి ఎమ్మెయినేనియును తీర్తునే పగయసుమి. నేను ఈ మడువులో దాక్కుని ఉంటాను, ఇక్కడున్నాను అన్న విషయం ఎవరూ కనిపెట్టలేరు. నేను సమయాన్ని సందర్భాన్ని చూసుకొని ఈ మడువులోంచి బయటికి వస్తాను, ఎక్కడో అక్కడికి చేరుకుంటాను. నా ప్రయత్నం నేను చేస్తాను, సమయాన్ని సందర్భాన్ని గమనించి పాండవుల్ని మళ్ళీ దెబ్బతీస్తాను తప్ప వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వను అని చెప్పి ఆ మడుగులో ఉన్నటువంటి సమయంలో ఆ మిగిలినటువంటి ముగ్గురు వీరులు కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ అక్కడికి వచ్చారు. వచ్చి ఆ దుర్యోధనుడు ఆ మడుగులో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని చాలా బాధపడ్డారు. ఇంత గొప్ప భూమిని పరిపాలించినటువంటి రాజు ఇవాళ ఇంతటి దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాడు అని. ఈలోగా అక్కడ కౌరవపక్షంలో మరణించినటువంటి వీరులందరి యొక్క భార్యల్ని కూడా యుయుత్సుడు తగిన వాహనములను ఎక్కించి హస్తినాపురానికి పంపిస్తున్నాడు. ఈ మాట ధర్మరాజు గారికి తెలిసింది. ఆయన ఉదారుడై ఆ స్త్రీలందరినీ కూడా యుయుత్సుణ్ణి అలాగే పంపించమనండి హస్తినాపురానికి, వారు అక్కడికి వెళ్ళి ఓదార్పు పొందుతారని వాళ్ళు వెళ్ళడానికి మార్గాన్ని సుగమం చేశాడు. ఇక్కడ ఈ దుర్యోధనుడి దగ్గరికి వచ్చినటువంటి మిగిలిన ముగ్గురు వీరులు ఎంతో బాధపడ్డారు. కానీ అశ్వత్థామ అన్నాడు, ఎందుకు బాధపడతావు, మేమున్నాం కదా, నువ్వు ఉత్సాహంతో పూనికునిలే, మనం ఓపిన కొలది యుద్ధం చేద్దాం, పాండవ పక్షాన్ని మట్టు పెడదాం, తిరగబడితే మనం చాలదా నలుగురం, కాబట్టి బయటికి రమ్మన్నాడు. అంటే దుర్యోధనుడు అన్నాడు, తనువు ఘనాస్త్రశస్త్రముల తాకున నొప్పిన డప్పి పుట్టే నా మనము వశంబుకాకెడలే మాటల చందము చూడ మీరు డస్సిన ఎటులున్నవారు అనుజీవులు లేరు తొలంగి నీటి మాత్ర నిలువుడు ఎల్లిపై కొని అరాతుల గెల్తము లవు వచ్చినన్. ఓ అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మ, శరీరానికి అస్త్రశస్త్రములు ఎన్నో తగిలాయి, కత్తి దెబ్బలు తగిలాయి, బాగా బడలిపోయింది, చాలా దాహంగా ఉంది, పైగా మనసు అంతా కూడా చాలా నిరుత్సాహంగా ఉంది. ఇప్పుడు యుద్ధానికి రావాలని లేదు, కాబట్టి మీ మాటలను బట్టి మీరు కూడా డస్సిపోయినట్టుగా దాహంతో ఉన్నట్లుగా అనిపిస్తోంది. కాబట్టి మీ అందరూ కూడా ఇవాళ విశ్రాంతి తీసుకోండి, రేపు ఈ బడలిక తీరితే బలాన్ని పుంజుకోగలిగితే పాండవులతో యుద్ధానికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం అన్నాడు. స్వస్తి.